హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రజాపాలన రేషన్ కార్డ్ కొత్త మీ సేవా సెంటర్లకు సంబంధించి ఏం అప్డేట్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ ప్రజాపాలనకు సంబంధించి చూద్దాం. ప్రజాపాలన దరఖాస్తులో ఒక కరెంటు మీటర్ నంబర్ ఆల్రెడీ ఇచ్చి ఉండి మళ్ళీ దాన్ని మార్చుకోవడానికి ఈ రోజు నుంచి అవకాశం అయితే ఇచ్చారు. ఇది మార్చుకోవడానికి మీకు సంబంధించిన ఎంపీడీఓ ఆఫీస్ లేదా మున్సిపల్ ఆఫీస్ నందు సంప్రదించండి. వెళ్ళేటప్పుడు మొబైల్ తప్పకుండా తీసుకెళ్ళండి, ఓటీపీ రావడం జరుగుతుంది. ప్రజాపాలన దరఖాస్తు ఫామ్లో కరెంటు మీటర్కి సంబంధించి కావాలి అని టిక్ చేయకుండా అప్లై చేసి ఉంటే దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇంకా రాలేదు, గమనించగలరు. నెక్స్ట్ రేషన్ కార్డుకి సంబంధించి చూద్దాం. రేషన్ కార్డులో పేర్లు లేని వారు కొత్తగా పిల్లల పేర్లు లేదా పెళ్ళైన వారి పేర్లు నమోదు చేసుకోవచ్చు. కానీ కొత్తగా రేషన్ కార్డు కావాలి అనుకుంటే వారికి ఇంకా ఆప్షన్ రాలేదు. ఇప్పటికైతే ఓన్లీ యాడింగ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ కొత్త మీ సేవా సెంటర్లకు సంబంధించి అప్డేట్స్ చూద్దాం. మొదటగా మండలానికి 1 లేదా 2 సెంటర్లకు అయితే అవకాశం ఇచ్చారు. ఇది కూడా ఎస్హెచ్జి గ్రూప్లో ఉన్న వారికి, అంటే డ్వాక్రా గ్రూప్లో ఉన్న వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇంటర్ అర్హత ఉండాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు ఐకేపీ ఏపీఎం గార్లను సంప్రదించండి. ప్రజాపాలన ఎడిట్ కానీ, రేషన్ కార్డ్ యాడింగ్ కానీ, కొత్త మీ సేవా సెంటర్లకు సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.